అలాగే జనసేన పార్టీ రైతు భరోసా ఒకసారి పోల్చుకున్నాం. వైఎస్ఆర్సీపీ భరోసా యాత్రలో మీరే కొంతమంది మీరే కార్యకర్తలు సృష్టించుకుని బతిమాలుకుని బామాడుకుని రాజశేఖర్ పేరు మరణించినప్పుడు కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి రాజకీయ యాత్ర చేసింది. ఇవాళ రైతుకు అండగా, రైతు కుటుంబానికి అండగా ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఒక ప్రత్యామ్నాయ గవర్నమెంట్ అంటే ఒక ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు వస్తాయి, ఒక వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్థ వస్తుంది. అటువంటి వ్యవస్థే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక వ్యవస్థగా తయారై ఇవాళ ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుని కూడా ఆదుకుంటారని, ఆత్మహత్య చేసుకున్న రైతులు ఆదుకుంటారని తిరుగుతూ ఉన్నారు. ఆల్రెడీ 3 జిల్లాలు తిరిగారు. సుమారు 500 మంది రైతులు వాళ్ళకి అండగా ఉండదు కాకుండా 1 లక్ష రూపాయలు వారికి ఇచ్చి వారి పిల్లలు కూడా చదివిస్తాను తిరుగుతూ ఉన్నారు. ఏ రకంగా పోలిస్తారండి? ఓదార్పు యాత్రకి, భరోసా యాత్రకి తిరిగి దానికైనా కోలుకుందండి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, ఇదంతా రాజకీయ స్టంటు అని చెప్పి. మరి మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో 80 మంది రైతులు చనిపోయిన సంగతి మీకు ఏమైనా కనీసం తెలుసా అండి? వాళ్ళకి బలవన్మరణం చేసుకోవాల్సిన సంగతి. నాదెండ్ల మనోహర్ గారు ఆవేళ ఉభయ గోదావరి జిల్లాలో తిరిగి తెలుసుకునేటప్పుడు మీరు ఏం చేస్తున్నారండి? మిమ్మల్ని అడుగుతాను. మీ టైంలో నకిలీ విత్తనాలు, కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అయింది, కనీసం దాని మీద మీరు కోఆపరేటివ్ మంత్రి నకిలీ విత్తనాలు మీ వ్యవసాయ శాఖ మార్కెటింగ్ యాక్ట్ చైర్మన్ స్వయంగా నకిలీ విత్తనాలు అయితే దాని మీద చర్య తీసుకోలేకపోయారు. ప్యాడీకి పేమెంట్ ఏ రోజైనా ఇచ్చారని మీరు? రైతు దగ్గర తీసుకోవడం తప్ప ఏ రోజు ఇవ్వలేదు. అలాగే డిఏపి కొనాలంటే పేరుకి రైతు భరోసా కేంద్రాల కింద పెట్టి రైతు భరోసా కేంద్రాల్లో డిఏపి ఉండదు. గ్రోమోర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. గ్రోమోర్ దగ్గర వెళ్ళి తెచ్చుకుంటే అక్కడ గుల్కీలు కొనుక్కోవాలి. ఇదే ప్యాకేజ్ అండి. ఇదేంటిది డిమార్ట్లోని స్పెషల్స్లోనే పెట్టినట్టు ప్యాకేజీ లాగా రైతులతో ఈ ఆటలో ఇటువంటి కార్యక్రమాలు చేసి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు దాకా నిద్రపోయారా? పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయలు ఇవ్వడం మొదలెట్టిన తర్వాత అడాడుగా పరిగెత్తి అరాకొరాగా అక్కడెక్కడ బేరాలు ఆడతా 2 లక్షలు ఇస్తా అనంతపూర్లో, వెస్ట్ గోదావరిలో, కర్నూలులో మీరు చేసిన వ్యాసాలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మీరు లిస్ట్ కోసం అడుగుతా ఉన్నారు. మీకు తెలుసో లేదో మా లిస్టులో స్టార్టింగ్ లిస్ట్ అంతా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీ ఎస్పీ దగ్గర, మీ పోలీసు దగ్గర తీసుకుంటే ఆ తర్వాత ఒకరు తెలిసిన తర్వాత ప్రజల్లో తిరుగుతున్నారు కాబట్టి వేల కొద్ది సంఖ్యలో తిరుగుతూ వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవడం నేను ముందుకెళ్తా ఉన్నాను. మేము ప్రజల్లోకి వెళ్తే మీకు ఎందుకండి అంత భయం? నేను నిజంగా ప్రజల్లోకి వెళ్తే ఎంతసేపు అండి? మీకు 2 సంవత్సరాలకే ఎన్నికల వాతావరణం వచ్చేసిందంటే ఈ రాష్ట్రంలో మీరు ఆలోచించుకోవచ్చు. ప్రభుత్వాలు విఫలమైనప్పుడే ఎన్నికల వాతావరణం వస్తుంది. ప్రభుత్వాలు మంచి పరిపాలన ఇస్తూ ఉంటే ఎప్పుడు ఎన్నికల వాతావరణం రాదు. ఎన్నికలు వచ్చినప్పుడు వస్తుంది వాతావరణం. ఈవేళ రాష్ట్రంలో పూర్తిగా ఎన్నికల వాతావరణం రావడానికి కారణం మీరు పూర్తిగా విఫలమయ్యారు, మమ్మల్ని ప్రజలు పూర్తిగా గ్రహిస్తారు. అలాగే మీ మీద ఉన్నట్టు దాని గురించి రైతుల గురించి రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. నిజంగా కూడా రైతుల గురించి రాజకీయం చేసే పరిస్థితి అయితే ఇంత డబ్బు ఇచ్చి వాళ్ళ కుటుంబాలకి తెరవలసిన పని లేదు. మీ లిస్ట్ ఉంది, చదవమంటారా ఒకసారి? మీ ఫెయిల్యూర్స్ 100 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని అసహించుకోవడానికి చెత్త మీద పనులు వేసినందుకు, సిపిఎస్ రద్దు చేయనందుకు, సన్నబియ్యం ఇవ్వనందుకు, కరెంటు బిల్లు పెంచినందుకు, వృద్ధుల పెన్షన్లు పెంచినందుకు, మరుగుదొడ్లపై పనులు వేసినందుకు, రహదారులపై రోడ్లు పడిచినందుకు, బూతులు బాగా మాట్లాడుతున్నందుకు, ప్రభుత్వం అసలు తాకట్టు పెట్టినందుకు, నిత్య అవసర సరుకు ధరలు పెంచినందుకు, సిమెంట్ బస్తాపై 100, 150 నుంచి 200 దాకా పెంచినందుకు, ఊరికే దొరికే ఇసుకని అధిక ధరకు అమ్ముతున్నందుకు, దేశంలోనే అధిక ధరకు ఆయిల్ అమ్ముతున్నందుకు, దాతలు ఇచ్చిన ఎయిడెడ్ స్కూళ్లు లాక్కుంటున్నందుకు,
ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం ఉచితంగా ఇచ్చినందుకు ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నందుకు, బ్రాందీ షాపులు డీజిల్ పంపినందుకు, బేమ్యాక్స్ సినిమా రిలీజ్కి రెవెన్యూ పోలీసు సిబ్బందులు పెట్టి టికెట్లు అమ్మినందుకు, ఇలాగ అనేక కారణాలు ఉన్నాయి. లైబ్రరీ లేని ఊళ్ళో కూడా మీరు లైబ్రరీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కుళాయి కనెక్షన్ ఉంటాడు, కుళాయి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇల్లు పట్టాలు ఇచ్చి వెంటనే ఇల్లు కట్టాలట, లక్షలు ఇచ్చి ఇల్లు కట్టేయాలట. ఎక్కడి నుంచి తెచ్చి కట్టేస్తారండి డబ్బులు? లక్షల మీరు ఇస్తారు, వాళ్ళు ఇచ్చారు, కొంతమంది ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఇచ్చిన లక్షలు పెట్టి ఇల్లు కట్టేయాలట. వాలంటీర్లు వచ్చి ఒత్తిడి తీసుకొస్తారు. మరుసటి రోజు వడ్డీ వ్యాపారం వస్తారు. నేను ఇస్తాను డబ్బు, మీరు కట్టుకున్నాను అంటే సంవత్సరం పోయిన తర్వాత అది వడ్డీ వేసి ఆ ఇల్లు తప్పేయండి. ఇది ఒక వ్యాపారం. ఈ వ్యాపారం చేస్తున్నందుకు నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళందరికీ, ఎవరైతే ఈ రకంగా ఇల్లు రాయించుకున్నారో రేపు మా ప్రభుత్వం రాబోతా ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అలా ఇల్లు కొనుక్కున్న వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటా ఆ ఇల్లు చెల్లమని కూడా తెలియజేస్తాం. ఇన్ని రకాల ఫెయిల్యూర్స్ మీ దగ్గర పెట్టుకుని మేము రైతుల మీద రాజకీయం చేస్తాం. వ్యవసాయ శాఖ మంత్రిలో ఉండి తమ్మవరంలో 300 ఎకరాల రైతులు, వాళ్ళు రైతులో తెలుసు, రైతు కూలీలో తెలుసు, కౌలు రైతులో తెలుసు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు. డీనోటిఫికేషన్ కూడా చేయలేకపోయారు మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి. మీరు మాట్లాడుకుంటా పోతా ఉన్నారు. ఇవాళ మీరు న్యాయం వెళ్తా ఉన్నారు, గడప గడపకి వెళ్ళండి, రెడీగా ఉన్నారు ప్రజలు. ప్రతి ఊర్లోని గడపలు ఎట్టిన ఆడరు, మగోళ్ళు కాదు. ఆ గడపలు తీస్తే మీ మీదకి వస్తారు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఇప్పుడు తప్పులు పెట్టుకుని గడప గడపకి ఏదో చెప్తారు, వ్యవసాయం కూడా చెప్తా ఉంటారు. ఇంకోటి చెప్తా ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది కదా, మీరు ప్రభుత్వంలో ఉండి కేంద్రాన్ని మీరు అడగాలి కదా. ప్రభుత్వం అడిగిన తర్వాత కదా మీరు అడగరు. మీరు దొంగచాటు నీళ్ళు కలిసి వస్తారు, మీ కేసులు ఇచ్చని చెప్పి అడుక్కుని వస్తారు. వాళ్ళు సీ అంటారు, వాళ్ళు ఒప్పుకోరు, కేసులు పెట్టి తీలే ఉంటారు. మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ వచ్చి నెల వెళ్తారు, మళ్ళీ వచ్చిన నెల వెనుక వాళ్ళు అడుగుంటారు, మళ్ళీ అల్లు అంటారు, మళ్ళీ వెనక్కి వస్తారు. మీరు చేసి పని ఇదే చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొక చిన్న మంచి ఒక మేలు కూడా ఎక్కడ ఎవరికేం చేసేది మీరు చెప్తా ఉన్నారు కదా. గతంలో మీరు ఒకసారి చెప్తారు, మీకు వీడియో కూడా చూపిస్తారు కదా. ఈ పార్టీ గురించి చాలా గొప్పగా, మీ నాయకుడి గురించి చాలా గొప్పగా చెప్తా వస్తూ ఉన్నారు. మీ నాయకుడి గురించి ఈ నాయకుడు ఎంత గొప్పవాడైతే మీరే చెప్పారు కదా. జైలుకి బయటికి వెళ్తున్న పార్టీ, ఈ పార్టీలో జాయిన్ అవ్వాలంటే జైలుకి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా? మీరు ఎక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యారంటే జైలుకి వెళ్ళి జాయిన్ అయ్యారా, జైల్లో జాయిన్ అయ్యారా? మీరు అన్నమాట అన్నారని చెప్పండి, వినండి ఒకసారి. దౌర్భాగ్యం ఎవడన్నా జైలు జాయిన్ అవ్వాలన్నారు. మీకు ఏ దౌర్భాగ్యం వచ్చిందండి ఇలా పార్టీలో జాయిన్ అయ్యారండి? దానికి మీ దగ్గర సమాధానం ఉందండి. అలాగే మంత్రి ధర్మాన్ గారు మాట్లాడారు. ఇవాళ ధర్మాన్ గారు పెద్ద మాట్లాడుతూ ఉన్నారు. ఇదే వ్యక్తి గురించి ధర్మాన్ గారు మాట్లాడారు. చూడండి, ఇదే
ఏదో గడప గడపకి ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్తానని చెప్తా ఉన్నారు. మీ పరిస్థితి ఎలా ఉందంటే గడప గడపకి వెళ్ళాడో గుమ్మం గుమ్మానికి వెళ్ళాడో ఏ కార్యక్రమానికి వెళ్ళాడో తెలీదు. ప్రజల్లోకి బయలుదేరినటువంటి వ్యక్తి మీ మంత్రి, మాజీ మంత్రి అనిల్ కుమార్ గారు ప్రజల్లోకి వెళ్తే జరిగిన దౌర్భాగ్యం నిజంగా ఎవరికి రాకూడదు. అలాగే కొత్తగా ఒక రాజకీయ నాయకుడు పదవి చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్తే ఇది పరిస్థితి. అలాగే చూపించారంటే కాకినాడ రాష్ట్ర సభ్యులకి కడపలో రైతులు ఎలా తింటున్నారో ఒకసారి చూస్తాం. మీరు చూస్తే ఊరికి కొట్టి చూస్తారంటే అదే కావాలి, అదే కావాలి. వీడియో అరాకొర జ్ఞానంతో మీరు వ్యవసాయ శాఖ మంత్రి చేశారు. ఒత్తిళ్లకు లొంగి అలాగే మార్కెటింగ్ మీరు చేసుకోవడానికి, గ్రోమోరల్ మార్కెటింగ్ చేసుకోవడానికి, నకిలీ విత్తనాల గురించి చేసుకున్న వాళ్ళు అక్కడితో రాకుండా మొన్న రైతులేం ఏం పాపం చేశారండి. శుభ్రంగా బొండాలు వేసుకుంటే 10 దత్తాలు తిరుగుడు ఎక్కువ వస్తుంటే మొత్తం ఎవరో చాటింపులో ఇచ్చేశారు. బొండాలు వేయించొద్దని చెప్పి ప్రతి చోట. ఇవాళ బొండాలకున్న రేటు దేనికి లేదు. ఇవాళ రైతు పరిస్థితి మీరు ఆదుకోరు. ఎవరైనా వాళ్ళందరూ వాళ్ళు బతుకుతోటి బతుకున్నారు. ఏదో రకంగా రైతుని ఇబ్బంది పెట్టి రైతుని చంపేసే మంత్రిగా చరిత్రలో నిలిగిపోయిన కన్నబాబు గారికి మీరు నమస్కారం పెట్టి చెప్తున్నాను. మీకు గొప్పతనం తెలుసో, మీ వ్యవహారం తెలుసో. జిల్లాలో అందరి మంత్రుల నుంచి మిమ్మల్ని తీసేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో 11 మంది మంత్రుల నుంచి మీకు స్థానం ఇవ్వకపోవడం జరిగింది. అంత పెద్ద మనసుతో ఆలోచించేసాడు ప్రజల మీద మీ నాయకులు. నాకు అర్థం కావట్లేదు. కాబట్టి పక్కోడు ఆ పార్టీ ఏం చేస్తుంది, ఈ పార్టీ ఏం చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, పొత్తులకు వెళ్తారా, మీరు మారుతారా, పల్లెటి సజ్జల గారి సజ్జల గారికి పని మీరు చూసుకుని చెప్పండి. సజ్జల గారికి పక్క పార్టీలు ఏం చేస్తాయి, పక్క పార్టీలు ఎలా వెళ్తాయి, వ్యతిరేక ఓటుకి చేరకుండా చేస్తామంటే పొత్తులు ఒకటేనా, రకరకాలుగా చేస్తాం. ఒకవేళ అవసరమైతే పొత్తులు అవుతాయేమో మాకు తెలియదు. నాయకులు వాళ్ళు డిసైడ్ చేసుకుంటాం అంతే తప్ప మాట్లాడితే ఇద్దరు ఒకటి, కళ్యాణ్ గారు ఒకటి, ఇద్దరు ఒకటి, వాళ్ళిద్దరు దత్తపత్రులు, ఈ మాటలు మానేసి ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని 3 సంవత్సరాలు సర్వనాశనం చేసేశారు. కనీసం ఈ 2 సంవత్సరాలన్నా స్థిరంగా పరిపాలించండి. ముఖ్యంగా రైతు మీద పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దానికి ఆశీర్వదించండి మీరందరూ. ఎందుకంటే మీరు చేయలేని పని, ఒక వ్యవస్థ చేయలేని పని ఒక వ్యక్తి వ్యవస్థ చేస్తారు తెలుసుకోవాల్సిన